భారతీయ జనతా పార్టీ నాయకులు అంతకంత కూడా అసహనంగాను, చాలా అసందర్భంగా అనేక సందర్భాల్లో వికృతంగా వ్యాఖ్యలు చేయటం, ఆఖరిగా వాళ్ళ పార్టీ నాయకులే సహించలేని పరిస్థితికి చేరుతుంది. మనకు తెలుసు ప్రముఖ నటి ఎంపీ కంగనా రనౌత్ మాటలను కొద్ది రోజుల కిందట ఆ పార్టీ ఓ బహిరంగంగా ఖండించి ఆమె మా ప్రతినిధి కాదని చెప్పాల్సి వచ్చింది. కానీ ఆమె వాళ్ళ ఎంపీ కదా. ఆమె చేసే ట్వీట్లను వీళ్ళు చాలా గొప్పగా ప్రచారం చేశారు కదా. కంగనా రనౌత్ సంగతి అలా ఉండగా ఇప్పుడు బ్రిజ్ భూషణ్ మాజీ ఎంపీ, అలాగే రెజ్లర్ల విషయంలో దేశవ్యాప్తంగా అపఖ్యాతికి గురైనటువంటి బీజేపీ మాజీ ఎంపీ వినేష్ పోగాట్ ప్యారిస్ ఒలింపిక్స్లో ఘన విజయం సాధించి ఆ తర్వాత సాంకేతిక కారణాల వల్ల, లేనిపోయిన నిబంధనల వల్ల దాన్ని పోగొట్టుకున్న పరిస్థితి. మోదీతో సహా అందరూ ఆమెకు సంఘీభావం ప్రకటించారు. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ఆమె తరఫున వాదించింది, అయినా కానీ అది అయిపోయింది. ఇప్పుడు ఆమె నేను ఒలింపిక్స్ నుంచి విరమించుకుంటున్నానని ప్రకటించారు. ఆమె మరొక బజరంగ్ పునియాతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎన్నికలకు ముందు చాలామంది బీజేపీలో ఇదివరకు చేరారు కదా, క్రీడాకారులు, సినిమా తారులు, వీళ్ళందరినీ ఇప్పుడు ఉదాహరణకు ఈయనే ఉన్నాడు కదా, రెజ్లర్స్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడిగా గతంలో పనిచేసిన వ్యక్తి. కానీ అందులో చేరగానే వినేష్ పోగాట్ ఇప్పటివరకు దేశ్కి భేటీగా ఉండింది, ఇప్పుడు కాంగ్రెస్కి భేటీ అయిపోయింది, ఆమె విలువ తగ్గిపోయింది అని బీజేపీ నాయకులు మొదలుపెట్టారు. అంటే వాళ్ళ పార్టీలో చేరితే గొప్ప విలువ, వేరే పార్టీలో చేరినా విమర్శించినా వాళ్ళందరూ విలువలేని వాళ్ళు అయిపోతారా? అంతకంటే ఇంకొక అడుగు ముందుకు వేశారు ఇప్పుడు బ్రిజ్ భూషణ్. ఆయన మాట్లాడుతూ పాండవులను, ద్రౌపదిని కూడా అవమానించాడు. ఎందుకు? ఈ పుణ్యాన్ని అవమానించడం కోసం. పాండవులట ద్రౌపదిని ప్రయోగించారట తమ కోసం. ద్రౌపదిని పాండవులు ఏ విధంగా ఉపయోగించుకున్నారో బజరంగ్ పునియా తన భార్యను అలాగే నా మీద ప్రయోగించాడు అని ఇతను అంటాడు. ఎవరు? ఈ బ్రిజ్ భూషణ్. సరే, వినేష్ పోగట్ మీద కూడా కామెంట్స్ చేశాడు. ఇవి దేశమంతా కూడా, ముఖ్యంగా హిందీ రాష్ట్రాల్లో, హర్యానాలో ఎన్నికలు జరుగుతున్న చోట ఇవి చాలా కలకలం సృష్టించాయి. ఎందుకంటే మహాభారత్ అన్నట్లు అందరూ బీజేపీలో ఉన్నారు చాలామంది. ఇంకా రెండవది, ఎప్పుడు మత రాజకీయాలు, పురాణాలు, ఇతిహాసాలు ఇవే కదా వాళ్ళు చెప్పేది. మరి అటువంటిప్పుడు పాండవులు ద్రౌపదిని ప్రయోగించడం ఏంటండి? పాండవులు కౌరవుల మధ్యలో ఎవరి వైపు ఉంటారు? మామూలుగా చాలా విషయాలు ఉన్నాయి, అన్నింటిలోకి నేను ఇప్పుడు పోవట్లేదు. కానీ ద్రౌపదిని అవమానించడం, పాండవులను అవమానించడం, ఇది తమకు చేటు తెస్తుంది ఎన్నికల్లో. ఇప్పటికే ఎదురుగాలిగా ఉంది అని తంటాలు పడుతుంటే, ఇలాంటప్పుడు ఈయన ఇది కూడా మాట్లాడడంతో బీజేపీ నాయకత్వం హడలిపోయి వెంటనే రంగంలోకి వచ్చింది. వాళ్ళు వెంటనే బ్రిజ్ భూషణ్, ఇంక నువ్వు మాట్లాడితే నోరెత్తొద్దు, వ్యక్తిగత విషయాలు మాట్లాడొద్దు అని ఆయనకు హుకుం జారీ చేశారట. గ్యాగ్ ఆర్డర్. తమ పార్టీ ఎంపీ మీద, మాజీ ఎంపీ మీద వాళ్ళే గ్యాగ్ ఆర్డర్ ఇచ్చారు. అంతకుముందు కూడా చాలా ఆయన కుమారుడు కూడా అలాగే మాట్లాడాడు. అంటే ఇది ఒక కుసంస్కారాన్ని కూడా తెలియజేస్తాయి. ఇది అయిన తర్వాత ఇంతకుముందు కంగనా రనౌత్ ఏమన్నారు? రైతుల ఆందోళన అణచివేయడంలో జయప్రదమయ్యే కానీ లేకపోతే భారతదేశం కూడా బంగ్లాదేశ్ అయిపోయేదండి. ఆమె నోటికి అదుపు లేదు. ఇక్కడ రైతుల ఆందోళన అణిచేయడం అనేదే ఒక అప్రజాస్వామికమైన పని. దాన్ని అణిచేయడానికి చేసిన ప్రయత్నాలే బెడిచికొట్టి బీజేపీ మెజారిటీ కోల్పోయింది. వాళ్ళకి ఇచ్చిన హామీలు ఇప్పటివరకు అమలు జరగడం లేదు. భారతదేశం బంగ్లాదేశ్ అయిపోవడం ఏంటి? బంగ్లాదేశ్ పరిస్థితి మీద కూడా మనం వ్యాఖ్యానం చేయకూడదు అంతర్జాతీయ సంబంధాల్లో. ఇప్పటికే బంగ్లాదేశ్ తాత్కాలిక సమన్వయకర్తగా ఉన్న మహమ్మద్ యూనస్ భారతదేశానికి హుకుములు లేకపోతే అల్టిమేటంలు జారీ చేస్తున్నాడు. షేక్ హసీనాను పంపకపోతే అవి మాట్లాడుకొని నోరు మూసుకొని ఉండాలి, లేకపోతే కుదరదని హెచ్చరికలు చేస్తున్నాడు. అటువంటిప్పుడు ఆ దేశంతో మరింత చెడగొట్టే విధంగా మాట్లాడొచ్చా? ఇక్కడ భారతదేశం అంత బలహీనంగా ఉంది, బంగ్లాదేశ్ అయిపోయేదంటే రైతాంగ ఉద్యమం అంత ప్రభావం చూపిందని బీజేపీ ఎంపీ ఒప్పుకుంటున్నారా? ఈ ప్రశ్నలన్నీ వచ్చాయి మోదీ ప్రభుత్వానికి. దాంతో ఆమె మీద ఇంకనేమో ఆమె మాట్లాడొద్దు అని చెప్పారు. ఆమె మా ప్రతినిధే కాదు పొమ్మన్నారు. కాబట్టి ఇలా నోరు ఏది పెదవి దాడితే పృథ్వీ దాడుతుంది అన్నట్టుగా నోరు జారడం, హద్దు మీరడం అలవాటుగా మారిన పరిస్థితి. ఇవి ఎలా బెడిచికొడతాయి అన్నది రాబోయే రోజుల్లో దేశమంతా కూడా చూస్తుంది. కానీ ఇవేవో యాదృచ్ఛికంగా రాలేదు.
తోటకూర నాడు చెప్పకపోతే అని మొదట్లో వీళ్ళందరూ ఇష్టానుసారం మాట్లాడుతున్నప్పుడే కనుక చెప్పి ఉంటే చాలా బాగుండేది. అప్పుడు అవి రెచ్చగొట్టడానికి ఉపయోగపడతాయి అనుకున్నారు, కానీ ఇప్పుడు అవి బెడిసి కొడుతున్నాయి. అదే ఇక్కడ సమస్య వాళ్ళకు.